అహంకారాన్ని విడిచుటయే కర్మయోగికి ఆఖరి పాఠం. ఎవరైతే కర్మల్ని నమ్ముకుంటున్నారో, కర్మజీవి ఎవరైతే ఉన్నారో, అహంకారాన్ని విడిచుటయే కర్మయోగికి ఆఖరి పాఠం. ఈ కర్మయోగి అహంకారం వదిలేశారంటే అది ఆఖరి పాఠం, ఇంకా వాడు యోగి అయిపోతాడు. జ్ఞానయోగికి ఎవడైతే జ్ఞానం అని నమ్ముతున్నాడో, ఈ అహంకారాన్ని విడిచడం అనేది మొదటి పాఠం. జాగ్రత్తగా అర్థం చేసి, అహంకారాన్ని విడిచుటయే కర్మయోగికి ఆఖరి పాఠం, అహంకారాన్ని విడిచుటయే జ్ఞానయోగికి మొదటి పాఠం. ఇది ఈ ఒక్క లెసన్ జ్ఞాపకించుకో. కొంతమంది కర్మలు నమ్ముకుంటే తప్పులేదు, పుట్టిన దగ్గర కర్మలు చేయడం తప్పులేదు. మన శరీరం అలవాటు పడిపోయింది దానికి, మన పూర్వీకుల నుంచి వస్తున్న జీన్స్ అది. ప్లస్ మన ప్రారంభ కర్మలన్నీ కూడా మన వెనకాల వెంటాడుతున్నాయి. ఇన్ని మన చుట్టుముట్టు ఉన్నప్పుడు మనం కర్మల్నే నమ్ముకోవాలి. కర్మలు చేయకుండా మనం ఉండలేం. మొదటి నుంచి మనం చెప్పుకుంటున్న విషయమే. అందుకోసమే ఆ కర్మల్ని కూడా నిష్కామంగా మార్చుకోవాలంటే ఒకే ఒక్క వస్తువుని వదులుకోవాలి, అహంకారం. అందుకోసం కర్మయోగికి అహంకారాన్ని విడిచుటయే కర్మయోగికి ఆఖరి పాఠం, జ్ఞానయోగికి మొదటి పాఠం. ఇది లేకుండా మాత్రం ఆత్మ సాధన కుదరదు. కానీ ప్రయత్నం చేయాలి. ఈ జన్మలో కాకపోయినా సరే దిస్ విల్ క్యారీ ఫార్వర్డ్. నేను నిన్నే చెప్పాను, మొన్న కూడా చెప్పాను, నిన్న కాదు మొన్న. క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీ పాపాలు పుణ్యాలు ఎలాగైతే క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయో, మీ జ్ఞానం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మంచి జ్ఞానవంతుడిగా పుడతారు. దాంట్లో మీరేం కంగారు పడిపోకలేదు. జ్ఞానం పోయింది, ఈ జనంతో పోతుంది అనుకోకర్లేదు. పాపాలు పోవు, పుణ్యాలు పోవు, మీ జ్ఞానం కూడా పోదు. ఎంత సంపాదించినా సరే వృధా కాదు. నేను రాసిస్తున్నా, వృధా కాదు. ఎప్పుడో ఇట్ విల్ బి అవైలబుల్. మీ వెనకాతల ఆ కార్డ్ లో ఉంటాయి. మళ్ళీ కరెక్ట్ గా పెట్టి పిన్ కొడితే బయటకు వస్తుంది. అందుకే ప్రయత్నం. ఏముంది ఈ జన్మలో ఎందుకు ఎవరికి కావాలి అనుకో. ఇది ఇప్పుడు చేయకపోతే నెక్స్ట్ జన్మలో ఇంతకన్నా దుర్భరమైన జీవితాన్ని అనుభవించవలసి వస్తుంది. చాలా దుర్భరమైన జీవితాన్ని. కిందకి దిగిపోతూ ఉంటాం, మెట్టు దిగిపోతూ ఉంటాం. కానీ కాదు, ఈ జన్మ ఒక 3 మెట్లు ఎక్కుదాం, 4 మెట్లు ఎక్కుదాం. భగవంతుడు సహకరిస్తే, గురువు సహకరిస్తే 18 మెట్లు ఎక్కేద్దాం. 18 మెట్లు ఎక్కి డైరెక్ట్ గా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుందాం. లేదంటే 3 మెట్లే ఎక్కుదాం, 6 మెట్లే ఎక్కుదాం. కానీ ఎక్కాలి, ఎలివేట్ అవుతూనే ఉండాలి. ఎక్కడా కూడా వెనక్కి రాదు. అది సాధన. ఆ నమ్మకంతో సాధన చేయండి. ఈ జన్మలోనే పొందొచ్చేమో. ఈ వెనకాల కెమికల్ రియాక్షన్స్ ఒక్కసారి నలిఫై అయిపోవచ్చేమో. ఆలోచించి మన చేతుల్లో ఉండదు. సో అందుకే దీనికి కావాల్సింది అంటే అహంకారం పోవాలి. చూడండి ఎంత లింకో. ఈ భగవద్గీత ఆలోచిస్తున్న లింక్. ఈ అహంకారం పోవాలంటే ఏం చేయాలి?